ఇప్పుడు ఇప్పుడు రవి 5th క్లాస్కి వెళ్తున్నాడు. డోర్ లాక్ చేస్తుంది, అక్కడికి వెళ్ళాలి. కారిడార్ అన్నమాట, మనం నడుస్తుంది ఏదైతే ఉందో అది కారిడార్. ఎవరో స్టూడెంట్ నీల్ డౌన్ చేస్తున్నాడు. ఒకసారి వర్ధిని టీచర్ గారు నీల్ డౌన్ చేయించిన విషయం గుర్తొస్తుంది. రవి 5th క్లాస్లో కూర్చుందామని అంటే తాళం వేసింది. బహుశా డైరెక్ట్గా 6th క్లాస్కి వెళ్ళి జాయిన్ అవుతాడేమో. బహుశా రవి 5th క్లాస్ జాయిన్ అవ్వకుండా 6th క్లాస్ జాయిన్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు. సరే, మనం అందుకు స్వాగతిద్దాం. ఇది మన 6th క్లాస్. సారీ 6th క్లాస్ కాదు, ఇది 7th క్లాస్. రోజ్మేరీ టీచర్ గారు మనకి క్లాస్ టీచర్గా ఉన్న క్లాస్ ఇది. అవే టేబుల్స్, అవే పాతవి ఎలా అయితే ఉన్నాయో అలాగే ఉన్నాయి. పెద్దగా మార్పులు అయితే ఏమీ లేవు. చక్కగా పాత రూమ్ ఎలా అయితే ఉందో మనకి అలాగే ఉంది. టేబుల్స్ మీద మనం రాసేవాళ్ళం, అవి ఇవి ఏవో ఒకటి గీతలు గీయటం ఈ వగేరా చేసేవాళ్ళం. అవన్నీ కూడా అలాగే ఉన్నాయి. బహుశా మన తర్వాత వాళ్ళు రాయనియండి, మనం రాయనియండి, మన ముందు వాళ్ళు రాయనియండి. వైష్ణవి అని చక్కగా రాసుకుంది తను, ఎవరో స్టూడెంట్. ఇప్పుడు మనం 7th క్లాస్ అయిపోయింది. 8th క్లాస్కి వెళ్ళటానికి సన్నాహం అవుతున్నాం. రవి అందుకు ముందుగా ఉన్నాడు. రవి 7th క్లాస్ అయిపోయింది, 8th వెళ్దామా లేకపోతే ఎక్కడికి వెళ్దామని ఆలోచన చేస్తున్నాడు. రవి 8th క్లాస్. ఇప్పుడు మనం 8th క్లాస్లోకి వెళ్తున్నాం.